చాలామందిని వేధిస్తూ ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే రిలీవర్ ఏజెంట్స్ని మనం ఏ విధంగా నియమించుకోవాలి, వారు కూడా ఫామ్ 10 తీసుకుని మన దగ్గరికి వస్తారా? సో ఈ ప్రశ్నకు ఇప్పుడు మనము సమాధానాన్ని చర్చిద్దాం. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు నంబర్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఆర్ రిలీవింగ్ ఏజెంట్స్ అనేటువంటి అంశం ఇది. ఇందులో ఇక్కడ డార్క్ కలర్ చేయబడినటువంటి ఆ విషయాన్ని చూస్తే ఎవ్రీ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఈజ్ ఎంటైటిల్ టు అపాయింట్ 1 పోలింగ్ ఏజెంట్ అండ్ 2 రిలీవర్ ఏజెంట్స్. సో ప్రతి అభ్యర్థి కూడా తన పక్షాన పోలింగ్ కేంద్రంలో కూర్చోవడానికి ఒక పోలింగ్ ఏజెంట్తో పాటుగా 2 రిలీవర్ ఏజెంట్స్ని నియమించుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఏమిచ్చారో, ద రిలీవర్ ఏజెంట్ విల్ యాక్ట్ యాజ్ ద రిలీవర్ టు ద పోలింగ్ ఏజెంట్ అండ్ విల్ డూ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్స్ డ్యూరింగ్ హిజ్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ద పోలింగ్ స్టేషన్. ఒక్కోసారి ఏంటంటే ఈ పోలింగ్ కేంద్రంలో కూర్చున్నటువంటి పోలింగ్ ఏజెంట్ ఏదైనా అత్యవసరమై బయటికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు తన విధులను నిర్వర్తించడం కోసము రిలీవర్ ఏజెంటు పోలింగ్ కేంద్రంలో కూర్చుంటాడు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ప్రతి పోలింగ్ ఏజెంట్ కూడా 2 రిలీవింగ్ ఏజెంట్ని నియమించుకునే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ ముగ్గురులో కూడా కేవలం ఒక వ్యక్తి మాత్రమే పోలింగ్ కేంద్రంలో కూర్చోవడానికి అవకాశం ఉంది, అంతేగాని ముగ్గురు కూర్చోరు. ఒక అభ్యర్థి తరపున 2 రిలీవింగ్ ఏజెంట్స్తో పాటు ఒక పోలింగ్ ఏజెంట్ ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒక్కరిని మాత్రమే మనం కూర్చోడానికి అనుమతిస్తాము. అయితే ఇక్కడ చూడండి, హూ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ద టైమ్ బీయింగ్. హీ హ్యాస్ ద సేమ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ గివెన్ ఇన్ ద పోలింగ్ ఏజెంట్ బై ద లా. ఇక్కడ ఏంటంటే ఎవడైనా సరే పోలింగ్ ఏజెంట్ కానీ లేదంటే అతను బయటికి వెళ్ళినప్పుడు ఆ లోపల కూర్చున్నటువంటి రిలీవర్ ఏజెంట్ కానీ 2 కూడా క్యాండిడేట్ తరపున వచ్చినటువంటి వాళ్ళే. లోపల ఈ రిలీవర్ ఏజెంట్ కూర్చున్నప్పటికి కూడా అతన్ని పోలింగ్ ఏజెంట్గా మాత్రమే మనము ట్రీట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్కి ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో రిలీవర్ ఏజెంట్ కూడా సమానమైన హక్కులు ఉంటాయి. అసలు పాయింట్కి వద్దాం. అసలు ఎవరు అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ లేదా రిలీవర్ ఏజెంట్ చూడండి, బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ స్టేటెడ్ ఇన్ అబౌవ్ పారాస్, ద పోలింగ్ ఏజెంట్స్ ఆర్ రిలీవింగ్ ఏజెంట్స్ కెన్ బి అపాయింటెడ్ బై ద క్యాండిడేట్ ఆర్ బై హిజ్ ఎలక్షన్ ఏజెంట్. పోలింగ్ ఏజెంటు లేదా రిలీవర్ ఏజెంటు ఎవరైనా సరే వీళ్ళని ఎవరు నియమిస్తారు అంటే పోటీలో ఉండేటువంటి అభ్యర్థి నియమించుకుంటాడు. సో ఇప్పుడు ఎట్లా నియమించుకుంటాడు అనేది చూద్దాము. చూడండి, ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉంది ఫామ్ ఫర్ ద అపాయింట్మెంట్. ద అపాయింట్మెంట్ ఈజ్ మేడ్ ఇన్ ఫామ్ 10 అండర్ రూల్ 13 ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. ఇక్కడ మన ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫామ్ 10 తీసుకొని పోలింగ్ ఏజెంట్ మన దగ్గరికి వస్తాడు. పోలింగ్ ఏజెంట్ కానీ రిలీవర్ ఏజెంట్ కానీ తప్పనిసరిగా ఈ ఫామ్ 10 ద్వారానే నియామకము చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దిస్ ఫామ్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాండిడేట్ ఆర్ హిజ్ ఎలక్షన్ ఏజెంట్ containing required details of the polling agent or relieving agent is to be handed over to the presiding officer at the polling station. కాబట్టి రిలీవర్ ఏజెంట్ అయినా సరే పోలింగ్ ఏజెంట్ అయినా సరే ఫామ్ 10 ద్వారానే నియమించబడాలి. ఎవరి చేత నియమించబడాలి? ఆ పోటీలో ఉండేటువంటి అభ్యర్థి చేత నియమించబడాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ మే నాట్ ఎంటర్టైన్ ఎనీ అపాయింట్మెంట్ లెటర్ ఇన్ ఫామ్ 10 from the polling agents if there is suspicious regarding genuineness of the appointment letter due to specimen signature of the candidate. సో ఇక్కడ పోలింగ్ ఏజెంట్ కానీ మరలా చెప్తున్నా, పోలింగ్ ఏజెంట్ కానీ అతనికి ఇస్తున్నటువంటి రిలీవర్ ఏజెంట్స్ని కానీ ఖచ్చితంగా ఫామ్ 10 ద్వారానే క్యాండిడేట్ నియమించుకుంటాడు. వాటిని మనం ఎలా ధృవీకరిస్తాము? మనకి రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇచ్చేటువంటి క్యాండిడేట్స్ లేదా అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్స్ సంతకాలతో కూడినటువంటి ఒక పత్రం ఇస్తారు. దానిలో ఉండేటువంటి క్యాండిడేట్ లేదా ఎలక్షన్ ఏజెంట్ సంతకాలని ఈ పోలింగ్ ఏజెంట్ కానీ రిలీవర్ ఏజెంట్ కానీ తెచ్చుకునేటువంటి ఫామ్ 10లో ఉండేటువంటి సంతకాలతో సరిపోల్చుకున్న తర్వాత అవి రెండు కూడా ఓకే అయితే మాత్రమే మనము అప్పుడు వీళ్ళని నియమించుకుంటాము. ఒకవేళ ఆ సంతకాలకు
రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చేటువంటి ఫామ్లో ఉండేటువంటి సంతకాలకు ఈ పోలింగ్ ఏజెంట్ లేదా రిలీవర్ ఏజెంట్ తెచ్చుకుంటూ ఉన్నటువంటి ఈ ఫామ్ 10లో ఉండేటువంటి సంతకాలకు ఏదైనా సరే తేడా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనము రిజెక్ట్ చేసి దాని గురించి మనము ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్కి కల్పించారు. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి రూల్ ప్రకారము పోలింగ్ ఏజెంట్ని కానీ తనకి ఉండేటువంటి రిలీవర్ ఏజెంట్స్ని కానీ ఖచ్చితంగా ఫామ్ 10 ద్వారా మాత్రమే మనము నియమించుకోవాలి. ముందు ఏం చేయాలి, మనము రిటర్నింగ్ అధికారి మనకిచ్చినటువంటి క్యాండిడేట్స్ లేదా తన ఎలక్షన్ ఏజెంట్ యొక్క సంతకాలతో మరి మన దగ్గరకు వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్ లేదా రిలీవర్ ఏజెంట్ తెచ్చినటువంటి ఫామ్ 10 పైన ఉండేటువంటి అభ్యర్థుల యొక్క సంతకాలు లేదా అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్ యొక్క సంతకాలతో పోల్చుకొని రెండు కూడా ఒకే విధంగా ఉంటే మాత్రమే మనము రిలీవర్ ఏజెంట్ లేదా పోలింగ్ ఏజెంట్ని నియమించుకోవాలి. దిస్ ఈజ్ ద రూల్. అయితే మరొకసారి చెప్తున్నాను చూడండి, పోలింగ్ ఏజెంట్ లేదా రిలీవర్ ఏజెంట్ ఎవరో ఒక్కరు మాత్రమే పోలింగ్ కేంద్రంలో కూర్చోడానికి అవకాశం ఉంది. మరి ఎలక్షన్ ఏజెంట్ అంటే ఎవరు? అభ్యర్థి తను నియోజకవర్గం మొత్తం తిరగలేడు కాబట్టి తన తరపున నియోజకవర్గంలో ఇతర ప్రదేశాలు తిరగడానికి నియమించుకున్నటువంటి ఒక ప్రధాన ఏజెంట్నే ఎలక్షన్ ఏజెంట్ అంటారు. మనము కన్ఫ్యూజన్ కావద్దు. పోలింగ్ ఏజెంట్ అంటే లేదా రిలీవర్ ఏజెంట్ అంటే వాళ్ళు పోలింగ్ కేంద్రంలో కూర్చుంటారు. కానీ ఎలక్షన్ ఏజెంట్ అనే అతను చాలా పెద్ద వ్యక్తి. ఆ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థికి సరి సమానమైనటువంటి వ్యక్తి. ఇతను నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రదేశాలు పోలింగ్ కేంద్రం వెలుపల చూసుకుంటూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ.